ఏ అంజలి, అవును నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నేను మీతో వస్తాను. చాలు తల్లి నీ సహవాసం. నువ్వు రాకముందు మా గురువు సంగీతం నాట్యం అంటూ సంతోషంగా ఉండేవాడు. పుణ్యవతివి. నువ్వు కాలు పెట్టవలేదో గొడవలు మొదలయ్యాయి. అందుకే మేము ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. మాస్టర్ని వారి అబ్బాయిని వదిలిపెట్టి నేను బతకలేను. అందుకే అన్నీ వదులుకొని వచ్చేసాను. నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకో. నా భార్య చనిపోలేదు. నా బాబు రూపంలో నాతోనే ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది నీకు మంచిది, నాకు మంచిది. రే అంజలి వెళ్ళిపోతోంది. త్వరగా పోరి, త్వరగా పోరి పోరి. త్వరగా పోరివరా. పదరా పదరా. ఎర్ర జెండా చూపెట్టు, చూపెట్రా. పదడ్రా. మర్యాదగా అంజలిని అప్పగిస్తే నేను ప్రాణాలతో వదులుతాం. రారా బయటికి. ట్రైన్ ఒక్క అంగుళం కూడా కదలదు. దిగరా కిందకి, దిగరా. మాస్టర్, నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాం. మర్యాదగా కిందకి దిగిరాలేదో ట్రైన్ మీద బాంబు వేస్తాం. నీతో పాటు అమాయకులందరూ చస్తారు. రారా కిందకి. కొంచెం రారా. గురు బాబుని చూసుకో.
పారిపోతున్నారు. దేయాన్ని చూస్తున్నాడు, పారిపోతున్నావు. వాడు డాన్స్ మాస్టర్ కాదు, జయసింహ. జయసింహ వీడు నడిచొస్తుంటే తుఫాను వచ్చినట్టుగా ఉంది. ఎవరు నువ్వు? వాళ్ళకి నీకు ఏమిటి సంబంధం? మీ నాన్న పేరేమిటి? నాగలింగం. నాగలింగం? నువ్వు నాగలింగం కూతురువా? బుద్ధుందా నీకు? నీకెంత ధైర్యం ఉంటే మా గురువు దగ్గరే డాన్స్ నేర్చుకోవడానికి వచ్చుంటావు. నీ బాబు ఎవరో తెలుసా? అతను ఎంత దుర్మార్గుడు తెలుసా? పో ఇక్కడి నుంచి. ఇంకో క్షణం ఇక్కడున్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. మా నాన్నగారు ఏం తప్పు చేశారు? ఏం చెయ్యలేదు. మీ నాన్న వల్ల మా గురువుకి సుఖం పోయింది, సంతోషం పోయింది, అన్నీ పోయాయి. ఈ ఊరిని మేము కాపాడతాం. ఏ లక్ష్యం కోసం నన్ను పెంచారు అది నెరవేరే సమయం వచ్చింది. చేజారిపోయిన కిరీటం మళ్ళీ మనకు దక్కాలి. యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళ రంగారాయుడితో చెప్పండి. రా, ఒంటరిగా ధైర్యంగా వచ్చావు, ఏమిటి విషయం? మా ఊరి నరసింహస్వామి గుడికి 1400 ఎకరాల భూమి ఉంది. ఆ భూముల్లో సంవత్సరానికి ఒకే ఒక పంట పండించినా 25 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. హుండీ ఆదాయం 5 లక్షల రూపాయలు. సంవత్సరానికి 30 లక్షలంటే 20 సంవత్సరాలకి 6 కోట్ల రూపాయలు. దానికి వడ్డీ కూడా చేర్చి మా ఊరి ప్రెసిడెంట్ వెంకటాచలం గారికి మీరప్పగించాలి. ఏంట్రా ఎప్పటివో గుడి ఆదాయం లెక్కలు ఇప్పుడు అప్పచెప్తున్నావు? అది మాత్రమే కాదు, ఏ స్థలంలో అయితే వెంకటాచలం గారి గుండెల మీద కాలు పెట్టారో అదే స్థలంలో ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. ఇంకో విషయం, స్వామి ఊరేగింపులు అమర్యాదగా ప్రవర్తించినందుకు గాను నరసింహస్వామి గుడి ముందు 500 గుంజీళ్లు తీయాలి. తీయలేదంటే నీ తల నరికి తీసుకుపోతానని చెప్పాడు. ఎవరు? జయసింహ.